పచ్చని తెలంగాణ మరి మాగాణమై మెరవాలని చెప్పి అందశ్రీ గారు రాసిన పాట. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఇవాళ ధీమాగా బతికిన రైతును సంక్షోభంలోకి నెట్టే విధంగా గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ నేను ఇందాక చెప్పినట్టు 50% టైం అయిపోయింది ఈ దరిద్రానికి. ఇంకా మిగిలింది కేవలం 18 నెలలు మాత్రమే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు కూర్చున్న కుక్క కూడా లేసి సల్యూట్ కొట్టది. మిగిలింది 18 నెలలే. అందుకే ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా, మళ్ళా ఈయన అహంకారం అని మాట్లాడతారు. నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ మాట్లాడుతున్నా. మీరు రైతుల కాడికి పోతే, మీరు మైకు పెడితే రైతులు ఇవాళ మాట్లాడే భాష ఇంకొకడు రేషమున్నోడైతే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోవాలి, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రైతులు. వాస్తవం ఇది. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం జల్తలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ మొత్తం తెలంగాణనే ఒక ధర్నా చౌక్ అయిపోయినట్టుగా కనబడతా ఉన్నది.
తెలంగాణ మొత్తం ఇవాళ ఒక సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా కనబడుతున్నది. పంటలు కొనండి మహాప్రభో అని కాళ్ళు పట్టుకుంటున్న అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత నిరసనలు మరొక వైపు, ఉద్యోగులకు వెన్నుపోటు 6 నెలలనే పీఆర్సీ అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది కదా, పీఆర్సీ లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. నిన్న కేసీఆర్ గారు అడుగుతా ఉన్నారు నన్ను, ఎందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరే ఎందుకు పోతున్నారు కోర్టుకు అని అడిగిండు సార్ నన్ను. దేవిప్రసాద్ గారిని అడిగిన నేను, ఏమన్నా మాట్లాడుతున్నారా లేదా పెన్షనర్లతోనంటే, ఏం మాట్లాడాలన్నా, ఇది చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే ఉంది ప్రభుత్వానికి, ఎంత చెప్పినా ఎన్ని మరణ మృదంగం ఎంత జరుగుతున్నా వీళ్ళలో మాత్రం చలనం లేదని చెప్పి దేవిప్రసాద్ గారు చెప్తా ఉండే. గురుకులాల్లో ఆనాడు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు సెక్రటరీగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు మనం పెడితే ఇవాళ గురుకులాల్లో అమాయక విద్యార్థుల మరణ మృదంగం. ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బడి పిల్లలకే కాదు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఏదో పెడతా అని చెప్తున్నాడు భోజనం. ముందు ఆ పిల్లల్ని బతుకున్న పిల్లల్ని కాపాడు, నువ్వు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవి నిలిపితే చాలు. పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు, దొమ్మీలు, అఘాయిత్యాలు, హైదరాబాద్ నడిబొడ్డున ఐఏఎస్ అధికారులు నివసించే ప్రశాసన్ నగర్లో పట్టపగలే హత్యలు. ఇంకా దరిద్రం ఏంటంటే 1-2 కాదు అఘాయిత్యాలు, ఎక్కడికక్కడ చందానగర్లో, హైదరాబాద్లో, కరీంనగర్లో ఉదయం పూట 11 గంటలకు 5 తుపాకులు పట్టుకొని పోయి తుపాకుల కాల్పుల మూతలతో దద్దరిల్లుతున్నది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళ తెలంగాణలో శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. 10 ఏళ్ళు పరుగులు పెట్టిన ఆర్థిక రంగం ఇలా కుదేలైపోయే పరిస్థితి. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఇటుక పేర్చకుండా ఇవాళ 4 లక్షల కోట్ల అప్పును నెత్తి మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఒక్క కాలువ దవ్వింది లేదు, ఒక్క చెరువు కట్టింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, కనీసం పెన్షన్లు ఇచ్చింది లేదు, పోనీ రైతు బంధు వేసింది కూడా లేదు. ఏం చేసినవయ్యా 4 లక్షల కోట్లు అంటే? రైతు బంధు బంద్ అయింది కానీ రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. టింగు టింగుమని రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది కానీ తెలంగాణ రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడతలేవు. ఇది వాస్తవం. ఇక నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణ ముక్తకంఠంతో కోరుతున్నది ఒకటే, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. అందుకే మిత్రులందరితో కూడా నా ప్రార్థన ఒకటే, మనం అధికారం కోసం కాదు మన పోరాటం. అధికారం యాదృచ్ఛికంగా వస్తే వస్తుంది, రాకపోతే రాదు, దాని గురించి బాధ లేదు. అధికారం కోసం ఇవాళ ఆరాటం ఏమీ లేదు. కానీ తెలంగాణ కష్టపడి సాధించిన తెలంగాణ, పదవీ త్యాగాలతో పాటు ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణ ఇవాళ భ్రష్టులు పాలిస్తుంటే, ముష్కరుల పాలవుతుంటే, ఆ తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకొని పోతుంటే, తెలంగాణ తల్లి నడుముకున్న వడ్డానాన్ని దొంగతనం చేసుకొని పోతుంటే చూస్తా ఊరుకోవడం తెలంగాణలో పుట్టిన ఏ తమ్ముడికి, ఏ చెల్లెకి ఇది మంచిది కాదు. అందుకే అందరం ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేద్దాం, ముక్త కంఠంతో పునరంకితం అవుదాం. దయచేసి ఎవరు కూడా పోవద్దు. ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలి. ప్రతిజ్ఞ చేసి పునరంకితం అవుతామని చెప్పి అందరం కూడా డెడికేటెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞ చదువుతాను. దయచేసి మీరందరూ కూడా లేచి కుడి చేయి ముందుకు జాపి, కుడి చేయి, మీరు ముందర కూర్చున్న వాళ్ళు కూర్చోండి, ముందర కూర్చున్న వాళ్ళు మాత్రం కూర్చోండి. ఇక్కడ వాళ్ళకి అడ్డం, కెమెరాలకు అడ్డంగా ఉండకండి, మిగతా వాళ్ళు కూర్చోండి. కుడి చేయి ముందుకు జాపి, దయచేసి కుడి చేయి ముందుకు జాపి నేను చదువుతాను. మీరు దయచేసి మీరు కూడా వెంటనే మీరు కూడా చేయాలని చెప్పి ప్రార్థన. సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలైనారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు పొంచి ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను.
తెలంగాణ తల్లి సాక్షిగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. అందరు మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు